కుర్తి మండలం నార్కల్ జిల్లా. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ముసలి వరకు హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్లో ఏంటంటే కల్తీ జరిగే మొత్తం నూనె. ఆ నూనె ఎలా కల్తీ ఉందో ఆ నూనెలో ఒకసారి డెమో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జనరల్గా మనం కిరాణా షాపులో తెచ్చుకున్న నూనె ఎలా ఉంటుందో ఒకసారి డెమో చూద్దాము. బేటా మనం తీసుకున్న ఆయిల్ ఎలా ఉంటుందో. ఇది బేటా కిరాణం తెచ్చుకునే నూనె. ఈ ఆయిల్ వచ్చేసి మన రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టేజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్. ఇది ఒక ఈ నూనె కూడా చూడండి ఎలా పనిచేస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో ఓన్లీ మన కిరాణా షాప్లో ఉండే నూనె. ఇది మన రైస్ బ్రాండ్ ఆయిల్. ఒకసారి మీరే చూడండి ఎలా ఉంటుందో. దీంట్లో రెండు సేమ్ ఒకటే క్వాంటిటీ తీసుకున్నాం ఆయిల్. దీంట్లో ఒక ఐస్ క్యూబ్స్ మాత్రం వేస్తున్నాం దాంట్లో. అది కిరాణా షాప్లో తెచ్చిన ఆయిల్. ఇది మన రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టేజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్. ఒకసారి చూడండి ఈ ఆయిల్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో చూడండి. ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఒకసారి కలపాలి. చూడండి ఎలా అవుతుందో అది. టీవీలో చూశారు కదా ఫ్రెండ్స్, జంతువుల ఎముకల నుంచి వచ్చే నూనె ఎలా తయారవుతుందో అని టీవీలలో చూసాం కదా. చూడండి కొవ్వు ఎలా ఉంటుందో. చూసారా కొవ్వు ఎలా ఉందో? సేమ్ మనం ఎలా కొవ్వు ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ రైస్ బ్రాండ్ ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైనా చూడండి కొవ్వు ఎలా పేరుకుంటుందో. జంతువుల ఎముకల నుంచి వచ్చే నూనె రైస్ బ్రాండ్ ఆయిల్ చూడండి. అందుకే దయచేసి ఎవరైనా ఈ ఆయిల్స్ కూడా వాడొద్దు. ఒకసారి చూడండి, ఇంత డేంజరస్ ఆయిల్ వాడుకోవడం మన హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది. అందుకే హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడి హెల్త్ను కాపాడుకోండి.